నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు పెప్పర్ రైస్ మిరియాల అన్నం చూపిస్తాను. ఇది తమిళనాడులో ఎక్కువ చేస్తారండి, గుళ్ళల్లో ప్రసాదంగా పెడుతూ ఉంటారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మూకుడు వేడి చేసుకుని 1 స్పూన్ నల్ల మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. మనం జీలకర్ర మిరియాలు వేయించేప్పుడు ఒక వాసన వస్తుంది చూడండి, ఆ కమ్మటి వాసన వస్తే చాలు. తర్వాత వాటిని మిక్సర్ జార్లో వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుంటున్నా అండి. ఇది కొంచెం కరకరలాడేదాకా వేయించుకోవాలి. ఇక్కడ కరివేపాకు కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. దీన్ని కూడా నేను మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని నేను మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుంటా అండి. చూసారా ఇలా. తర్వాత మూకుడు వేడి చేసుకుని 1 స్పూన్ నెయ్యి, 1.5 స్పూన్ నూనె వేసుకుని ఇవి కాగాక 2 స్పూన్ల జీడిపప్పు. ఈ జీడిపప్పు కొంచెం రంగు మారేదాకా వేయించుకుందాం. ఇలా వేగాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, ఇవన్నీ కలిపి వేయించుకుంటున్నా అండి. ఈ తిరమూత కాస్త వేగాక నేను కరివేపాకు వేస్తున్నా. ఇందులో కరివేపాకు కూడా వేగిపోయాక నేను ఉడికిచ్చిన అన్నాన్ని 2.5 కప్పులు వేస్తున్నా అండి. అన్నం మనకి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇలాంటి రైస్ ఐటమ్స్లోకి. నేను ఇదివరకు చేసిన పొంగల్, కట్టె పొంగల్ కానీ, వాంగీబాత్, ఫ్రైడ్ రైస్, ఇవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలంటే వీడియోస్ చూడొచ్చు. అన్నం వేసాక 1 స్పూన్ ఉప్పు వేసి, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసి ఇవన్నీ కలే తిప్పుకుంటున్నా అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా కలే తిప్పుకోండి. ఈ అన్నాన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన రైస్ ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.